ఆ రోజు సమ్మక్క సాగర్ నుంచి లేదా ఇచ్చంపల్లి కొత్తగా ఒక బ్యారేజ్ కట్టి తెలంగాణ ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టు సోమశిల, సోమశిల టు కావేరి, అది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపాదన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది క్లెవర్గా, వన్ షాట్ టూ బర్డ్స్ లాగా అసలు తెలంగాణ రాష్ట్ర భూభాగమే టచ్ కాకుండా పోలవరం టు నల్లమల్ల సాగర్, నల్లమల్ల సాగర్ టు కావేరి, అంటే దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరగబోతా ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది, వాళ్ళ మొదటి రెండు ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. గోదావరి బనకచెర్ల ఫెయిల్, గోదావరి నల్లమల్ల సాగర్ ఫెయిల్, ఇప్పుడు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరు మీద వచ్చిండ్రు. దీంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళకు ఇప్పుడు గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కు మళ్లించుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. రెండవది, ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఖర్చు లేకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేపారు. తెలంగాణకు ఏమైపోతుంది, మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది. ఇంకా మనకు నీళ్ళే నేషనల్ ప్రాజెక్ట్ కూడా పోతుంది కదా, మనకు నేషనల్ ప్రాజెక్టు ఉండదు, తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. దీనికి డూడు బస్వన్న లెక్క ఈ రేవంత్ రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తలలుపుతా ఉన్నారు. ఇవాళ ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది నేను ఉత్తగా చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తాను. ఇప్పుడు గతంలో నేను ఇందాక చెప్పిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో మేము ఏం చేసినాం, ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 6 జనవరి 2015, 6 జనవరి 2015 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్ నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా నేను హాజరైన ఆ రోజు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా అనేది పేజ్ 2లో హరీష్ రావు అని చెప్పి, he stated that there was a requirement of about 1050 TMC in Telangana for its various projects. He observed that interlinking of river projects should not be planned at the cost of Telangana state benefits and argued that all ongoing future projects of Telangana should be duly considered before arriving at surplus water for transfer from Godavari basin. మాకు 1050 TMCలు అవసరం ఉన్నాయి, మా ప్రాజెక్టులన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్టు చేపట్టాలి అని చెప్పాం. నెంబర్ 2. నేను ఇంకొక మీటింగ్ వచ్చి 20th ఆగస్ట్ 2018, 20 ఆగస్ట్ 2018 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్లో కూడా ఆ రోజు కూడా నేనే హాజరయ్యాను. ఈ మీటింగ్లో ఏం చెప్పామంటే, ఆ రోజు చైర్మన్గా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. Vedire Sriram suggested to explore the possibility of diversion of Godavari water from proposed Ichampalli dam with reduced height of 95 meters. Director General NWDA informed that all this reduced height, the contemplated storage will be reduced. After discussions, it was decided that a study will be done by NWDA to examine the possibility of diverting water from Ichampalli lower dam. Harish Rao, Minister Irrigation, Government of Telangana, suggested that NWDA should discuss with their officials in the planning and formulation of Godavari Krishna link అని మనం చెప్పినాం. దీనికి ఆ రోజు కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఆయన కూడా అగ్రీ అయ్యిండు. శ్రీ డికే శివకుమార్ mentioned that NWDA has not considered the allocation of water share to Karnataka while planning diversion through Godavari Kaveri. అంటే మా కర్ణాటక షేర్ మాకు ఇవ్వండి, మాది ఇలా చెప్పలేదు అన్నాడు. ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ దేవినేని ఉమా ఆయన ఏమంటాడు, ఈ ఇన్ఫార్మ్ దట్ స్టేట్ ఈజ్ యాక్టివ్లీ పర్సూయింగ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ స్టేట్ ఆల్సో గివెన్ ప్రియారిటీ ఫర్ గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్. అంటే తెలంగాణ నుంచి, అంటే ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్కు లింక్ చేసే ప్రాజెక్టును కర్ణాటక నేటి ముఖ్యమంత్రి, నాటి నీటిపారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ ఒప్పుకున్నాడు, నాటి ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా ఒప్పుకున్నాడు. ఆ రోజు ఈ రెడ్యూస్డ్ హైట్ ఎందుకన్నామంటే సమ్మక్క సాగర్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది కనుక ఇచ్చంపల్లి హైట్ తగ్గించాలని మేము చెప్తే దాన్ని కూడా అంగీకరిస్తూ ఆ రోజు నిర్ణయం జరిగింది. అంటే తెలంగాణ భూభాగంగా పోవాలనే విషయాన్ని నాటి కర్ణాటక, నాటి ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఇది. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే మరొక మీటింగు ఇది చాలా క్లియర్గా ఉంది. ఇంకా ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్ 17th మీటింగ్, ఇది ఎన్డబ్ల్యూడిఏ 17th మీటింగ్ డేటెడ్ 22/3/2023. ఆ రోజు తెలంగాణ నుంచి మన నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు చెప్పినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నేను చదివి వినిపిస్తాను. తెలంగాణ మెన్షన్డ్ దట్
Telangana state has prepared DPR for utilization of 968 TMC of Godavari water and under appraisal of CWC. Only after fulfilling all the requirements of the state in Godavari basin, the transfer of any surplus water available in Godavari can be considered. He requested that 50% of entire allocation from Godavari Kaveri link project should be allocated to Telangana. He mentioned that any diversion of Godavari Kaveri link to Krishna basin may attract class 14B of KWDT 1 and legal aspects in this regard may be viewed for allocation of this additional water. He clarified that Telangana wholeheartedly supports this link as long as the state's allocated water by GWDT is not touched upon. అంత ఇది ఇంత స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మా 968 మాకు అనుమతి ఇవ్వండి నంబర్ 1. తీసుకుపోయే నీళ్లలో 50% మాకు ఇవ్వండి నంబర్ 2. నంబర్ 3, మేము ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు సహకరిస్తాం, కానీ ఎప్పుడు మా నీళ్లు ఒక్క చుక్క ముట్టుకోకుండా మా నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ మాకు ఇచ్చిన నీళ్లను మాకు అనుమతిస్తే మేము సహకరిస్తామని తెలంగాణ ఇంత స్పష్టంగా చెప్పింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆమోదం వచ్చింది ఆ రోజు ఆ మీటింగ్లో. అది కూడా చదివి వినిపిస్తా. చైర్మన్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ requested Central Water Commission to expedite approval of DPR of projects as submitted by Telangana by following guidelines and assured that request of Telangana in this regard would be considered in thoughtful manner. ఆ మీటింగ్లో చైర్మన్ గారు ఏం చెప్పిండ్రు? తెలంగాణ సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి డిపిఆర్లన్నీ తొందరగా అప్రూవ్ చేయండి, అంటే 968 టీఎంసీకి అప్రూవ్ చేయండి. ఏదైతే 50% నీళ్ళు అడిగినరో దాన్ని మేము థాట్ఫుల్ మేనర్లో తప్పకుండా కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో డైవర్ట్ చేసే నీళ్ళలో సగం ఇస్తాము, మీ 968 టీఎంసీలకు సంబంధించిన డిపిఆర్లు అప్రూవ్ చేయండి అని ఆ మీటింగ్లోనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్కు చైర్మన్గా ఉన్నటువంటి వెదర శ్రీరామ్ గారు సెంట్రల్ వాటర్ కమిషన్ను ఆదేశించింది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇట్ ఈస్ నాట్ మై స్టోరీ. ఇంకో మాట ఏమన్నారు అందులోనే, హీ ఆల్సో అష్యూర్డ్ అబౌట్ ద లొకేషన్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ టు తెలంగాణస్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో అలొకేషన్ ఆఫ్ వాటర్ యాజ్ పర్ జీడబ్ల్యూడిటి టు ఎనీ స్టేట్ వుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. అంటే మీ ప్రాజెక్టులకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులకు ఇబ్బంది కాకుండా, ఎగ్జిస్టింగ్ మీకు కేటాయించిన నీళ్ళకి ఇబ్బంది కాకుండా మేము చేస్తాము తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అని చెప్పాను. అట్లా ఇంకోటి కూడా ఉంది, చాలా ఉన్నాయి, నేను ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ఇదే విషయాన్ని చాలా గట్టిగా చెప్పింది. ఇది 10/11/2023. ఇందులో కూడా మనకు స్పష్టమైన హామీ యాజ్ ఫర్ యాజ్ మనం ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఎక్విజేషన్ గురించి కూడా మాట్లాడినాం. ఏది సమ్మక్క బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ పోయేటప్పుడు అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజేషన్ అయితే మాకు తెలంగాణకు నష్టమవుతుంది, తక్కువ ల్యాండ్ ఎక్విజేషన్తో మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టండి అని మనం అడిగితే, యాజ్ ఫర్ యాజ్ ద ల్యాండ్ ఎక్విజేషన్ ఈజ్ కన్సర్న్డ్, he said under phase 1 of this project around 400 hectares of the land only would be needed to be acquired and the best compensation package would be worked out. తెలంగాణ భూభాగం నుంచి పోవాలని నిర్ణయము, ఎంత భూమి అవసరమవుతుంది, ఆ భూమికి మంచి ధర కూడా ఇస్తాము, తక్కువ భూమి తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మొత్తం అబాండన్ చేసిండ్రు. గోదావరి కావేరి లింకు అంటే ఇప్పుడు ఇచ్చంపల్లి నుంచి కాదు, పోలవరం నుంచి కావేరి లింకు పెడితే తెలంగాణకి ఇది అన్యాయం కాదా? ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నోర్లు మూసుకున్నది అనేదే మా ప్రశ్న.